క్రీస్తునందు ప్రియ సోదర సహోదరులకు ప్రభుని యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని కూడా మరొకసారి ఈ వీడియో మెసేజ్ ద్వారా కలుసుకోవడము సంతోషంగా భావిస్తున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని నేను తలుస్తున్నాను. ప్రియులరా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మిమ్మలను గురించి ఆ రోజు మేము మీకు ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. దయచేసి దేవుడు గొప్పవాడు, మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. ధైర్యంగా ఉండమని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ఒకవేళ ఎవరైనా కొత్తవారు నూతనంగా ఈ యొక్క వీడియో వాచ్ చేస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా విమోచించిన వారు సంగీత సునాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానంద భరితులగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును అనే మాట మనం చూస్తున్నాం. పిల్లరా, జీవితంలో మనలో చాలామంది ఒక చింత, వేదన, ఒక దుఃఖము అనేటువంటి వాటితో బ్రతుకుతూ ఉంటారు. చాలామంది లైఫ్ లాంగ్ దే క్యారీ ది ఎగోనీ. ఈ యొక్క చింత అనేది వాళ్ళు లైఫ్ లాంగ్లో వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ లోపల మోస్తూ ఆ దుఃఖాన్ని ముఖం మీద చూపిస్తూ ఉంటారు. మనము చూస్తూ ఉంటాం చాలామంది జీవితాల్లో. చూడండి, వీరి ముఖాన్ని ఎప్పుడు కూడా సంతోషం కనిపించదు అని మనం అనుకుంటూ ఉంటాం. వీళ్ళ ముఖాన్ని ఎప్పుడు కూడా నవ్వు ఉండదు అని మనం అనుకుంటాం. బికాస్ ఆఫ్ దెర్ ఇస్ ఎ ఎగోనీ ఇన్సైడ్ ఆఫ్ ద పీపుల్. వారి యొక్క లోపల చింత ఉన్నది. అందుచేత దే కెనాట్ బీ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈరోజు అలాంటి వారి కోసం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? యెహోవా విమోచించిన వారు సంగీత సునాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద సంతోషము కలదు. వారు సంతోషానంద భరితులగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోనని మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఈరోజు ఇఫ్ యూ వాంట్ టు బి గెట్ రిడ్ ఆఫ్ దట్ ఎగోనీ, అలాంటి చింత నుంచి మీరు తప్పించుకోవాలని, ఒక చింత నుంచి విడుదల పొందాలని మీరు అనుకుంటూ ఉంటే, ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సూత్రము, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసా? వీ హ్యావ్ టు బి రిడెంప్టెడ్. మనము విమోచించబడాలి. మనము విమోచించబడినప్పుడు, మన పాపములను తొలగించుకున్నప్పుడు, మన దుష్ట కార్యములను వదిలివేసినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు ఆ చింత అనేది దేవుడు తొలగిస్తాడు. అక్కడ అంటాడు, యెహోవా విమోచించిన వారు సంగీత సునాదముతో వారు సీయోనుకు తిరిగి వచ్చెదరు. సీయోను అనగా దేవుని రాజ్యానికి సాదృశ్యము. యెరూషలేము దేవుని రాజ్యానికి సాదృశ్యము. కనుక అలాంటి వారు సీయోనుకు తిరిగి వస్తారట. అలాగే వారి తలల మీద నిత్య సంతోషము కలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, మనం చూస్తున్న చాలా మన మధ్యలో వారు ఎప్పుడు కూడా చింతతోనే ఉంటారు. అలాంటి వారికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ రోజున. ఇఫ్ యూ వాంట్ టు బి గెట్ రిడ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ ఎగోనీ, మీ యొక్క చింత నుంచి, ఇఫ్ యూ వాంట్ టు బి గెట్ రిడ్ ఆఫ్ యువర్ మౌర్నింగ్, యువర్ ట్రిబులేషన్, మీ యొక్క సమస్యల నుంచి, వేదన నుంచి, దుఃఖము నుంచి మీరు బయటపడాలంటే ద టేక్ స్టెప్ టు గెట్ రిడెంప్టెడ్. మీరు విమోచించబడ్డానికి నిర్ణయం తీసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజున ఈ వీడియో షార్ట్ మెసేజ్ ఎవరైతే చూస్తున్నారో, స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ గెట్ రిడెంప్టెడ్, ఒకవేళ మీరు ఇంకా విమోచించబడకపోతే, గాడ్ కాల్స్ యు రైట్ నౌ. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు తన వాక్యం ద్వారా. గెట్ రిడెంప్టెడ్. మీరు విమోచించబడండి, పాపమును విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, దేవుని కుమార్తెగా కుమారుడిగా ఈ లోకంలో జీవించండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో చింత అనేది పోతుంది, వేదన అనేది పోతుంది. ధైర్యంతో, సంతోషంతో ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. పిల్లలు గమనించండి, బైబిల్లో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే విమోచించబడ్డాడో ఆయన జీవితంలో సంతోషం చూశాడు. అంతకంటే ముందు ఒక ఉద్యోగిగా తను ప్రజల దగ్గర అన్యాయంగా చాలా సొమ్ము వసూలు చేసి అతను చాలా డబ్బు సంపాదించాడు. కానీ దెర్ వాజ్ నో హ్యాపీ ఇన్ హిజ్ లైఫ్. ఆయన జీవితంలో సంతోషం లేదు.
కానీ ఎప్పుడైతే జక్కయ్యని దేవుడు యేసుప్రభు అని పిలిచాడో, జక్కయ్య నేడు మీ ఇంటికి రక్షణ వచ్చిందని పిలిచాడో, ఆయన విమోచించబడినప్పుడు ఈ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. ఆయన సంతోషంతో గంతులు వేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆల్ హిజ్ ఎగోనీ గాన్ అవే. ఆయన చింతంతా పోయింది, ఆయన వేదనంతా పోయింది. ఇప్పుడు ఈ వాజ్ ఫ్రీ నౌ. ఆయన ఫ్రీ అయిపోయాడు, ఆ విడుదల పొందాడు, సంతోషం కలిగింది. ప్రియులారా, జీవితాంతం ఎంతకాలం మీరు మోస్తూ ఉంటారు? ఎంతకాలం వేదనతో బ్రతుకుతూ ఉంటారు? ఎంతకాలం మీరు ఆ యొక్క సమస్యలతో ముందుకు కొనసాగుతూ ఉంటారు? దయచేసి గమనించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని పిలుస్తుంది. విమోచించబడండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, పాపములను విడిచిపెట్టండి, దేవుని కుమారుడిగా జీవించండి. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ గాడ్ విల్ రిమూవ్ యువర్ ఎగోనీ. నీ చింతను, దుఃఖాన్ని, వేదనను దేవుడు తొలగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రేయర్ చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మలను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మా జీవితాల్లో మీ యొక్క నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయండి, ఆయన కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయండి, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. ప్రభా, చింతలో ఉన్న వారికి బలపరచండి ఆయన, విశ్వాసముతో నింపండి, ధైర్యపరచండి, జీవితం మీద నిరీక్షణ పుట్టించండి. ప్రభు, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, అవసరాలు తీర్చమని, ఆక్రహలు తీర్చమని, యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.